ఈరోజు నేను 'మరీచిక' సినిమా గురించి నా అభిప్రాయం చెప్పబోతున్నాను. ముందుగా ఒక మాటలో చెప్పాలంటే 'మరీచిక' సినిమా చాలా ప్రశాంతంగా, ఆలోచింపజేసే విధంగా అనిపించింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు పెద్ద హంగామా, వేగవంతమైన కథనంతో వస్తుంటాయి. కానీ 'మరీచిక' మాత్రం తనదైన శైలిలో నెమ్మదిగా కథను చెబుతూ ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. సినిమా చూస్తున్నంత సేపు ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన చుట్టూ జరిగే జీవితంలోని కొన్ని నిజాలు ప్రతిబింబంలా అనిపించింది. వాళ్ళు మాట్లాడే తీరు, ఆలోచింపజేసే విధానం, భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం చూసినప్పుడు ఎక్కడ సినిమా చూస్తున్నామనే భావన కంటే నిజ జీవితంలోని వ్యక్తులను చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే భావోద్వేగాలను బలవంతంగా ప్రేక్షకుడిపై రుద్దే ప్రయత్నం చేయలేదు. కొన్ని సన్నివేశాలు చాలా నిశ్శబ్దంగా సాగుతాయి. కానీ ఆ నిశ్శబ్దంలోనే కథ చెప్పాలనుకున్న భావం మాత్రం బాగా ఉంటుంది. అలాంటి క్షణాలు సినిమా ముగిసిన తర్వాత కూడా గుర్తుండిపోతాయి. కథనం విషయానికి వస్తే ఇది వేగంగా పరిగెత్తే సినిమా కాదు. దర్శకుడు ప్రతి సంఘటనకు సమయం ఇస్తూ పాత్రల మనస్తత్వాలను అర్థం చేసుకునేలా కథను నడిపించారు. అందుకే కొంతమందికి సినిమా నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. కానీ కథలో పూర్తిగా లీనమై చూస్తే మాత్రం ఆ నెమ్మదితనం కూడా కథలో భాగంగానే అనిపిస్తుంది. 'మరీచిక' సినిమా జీవితానికి దగ్గరగా ఉండే భావోద్వేగ కథను ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతి ప్రేక్షకుడిని ఒకే విధంగా ఆకట్టుకోకపోయినా స్టోరీలోని నిజాయితీ, క్యారెక్టర్స్ మధ్య సహజత్వం, నెమ్మదిగా సాగే ఆలోచింపజేసే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మీరు ఇంతకు ముందే ఈ మూవీని చూసినట్లయితే ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి. మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.